వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు ఇలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది గైస్. Please, I kindly request. హలో గైస్, మొత్తానికి అయితే సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడడం కూడా జరిగింది. ఎలా ఉందో ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం గైస్. అతడు, కలేజా లాంటి మంచి సినిమాల తర్వాత మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబోలో ఇంకో సినిమా అని అనౌన్స్మెంట్ చేశాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ హ్యాపీతో పాటు హైప్ కూడా చాలా పెరిగింది. ఆ హైప్ ని ఈ సినిమా అందుకుందో లేదో తెలుసుకుందాం గైస్. నాకైతే సినిమా మాత్రం యావరేజ్ గా అనిపించింది భయ్. జస్ట్ మహేష్ బాబు కోసం అయితే చూడొచ్చు అనిపించింది అంతే. సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగానే ఉంటది భయ్య. దాని తర్వాత ఏదో కావాలనే స్టోరీని లాగినట్టు అనిపిస్తుంది భయ్య. ముఖ్యంగా ఈ సినిమాలో మైనస్ ఏంట్రా అంటే రిపీట్ చేసిన క్యారెక్టర్సే ఉంటారు భయ్య. ఎలా అంటే త్రివిక్రమ్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆ సినిమాలో ఎవరెవరు ఉంటారో సేమ్ రిపీట్ యాక్టర్సే ఈ సినిమాలో కూడా ఉంటారు. అందువల్ల ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా అంతలా కనెక్ట్ అవ్వము. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఈ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వెల్ సీన్ బాగానే ఉంటది. అండ్ అలాగే మహేష్ బాబు గారిని చూస్తూ ఉండిపోవచ్చు భయ్య. మహేష్ బాబు గారిని అయితే వేరే లెవెల్లో చూపించారు. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటది భయ్య. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా లాగ్ అనిపిస్తుంది. అనవసరంగా లాగినట్టు అనిపిస్తుంది భయ్య సీన్లు కొన్ని. సినిమాలో కొన్ని పాయింట్స్ మాత్రమే బాగున్నాయి. మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, కుర్చీ సాంగ్ అండ్ మహేష్ బాబు గారి డ్యాన్స్ ఇవి చూడాలనుకుంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు అండ్ కలేజా సినిమాల గురించి మాట్లాడుకుంటే అతడు సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాకపోయినా అది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ లా అనిపిస్తుంది అతడు సినిమా. ఇక కలేజా సినిమా గురించి మాట్లాడుకుంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా కానీ అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా. కానీ ఈ సినిమాలతో పోల్చుకున్నా కూడా గుంటూరు కారం తక్కువే భయ్య. ఎందుకు ఇలా అంటున్నాను అంటే వీళ్ళిద్దరి కంబలో వచ్చిన మూడో సినిమా కాబట్టి హైప్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఆ హైప్స్ ని జస్ట్ కొంచెం రీచ్ అయినా తల మీద పెట్టుకుంటారు సినిమాని. కానీ డిసప్పాయింట్ చేయడమే నాకు కూడా చాలా నచ్చలేదు. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పేపర్ మీద రాసుకున్న స్టోరీని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి రాసుంటే వేరే లెవెల్లో ఉండేది అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ లో మాత్రం త్రివిక్రమ్ గారి స్టైల్లో డైలాగ్స్ ఉంటాయి. అవి మాత్రం చాలా బాగుంటాయి. అంటే శ్రీలీల ఓకే తనకు వచ్చిన క్యారెక్టర్ ని బాగానే చేసింది. అండ్ మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంటే కొంతమంది యాక్టర్స్ మాత్రం రిపీటెడ్ యాక్టర్స్ ఉండడం వల్ల క్యారెక్టర్స్ కి అంతలా కనెక్ట్ అవ్వం భయ్య. ఇక టెడ్డీ బాబాయ్ గురించి మాట్లాడుకుంటే అదే భయ్య తమన్ గారి గురించి మాట్లాడుకుంటే డిసప్పాయింట్ చేయడంలో తమన్ తర్వాత ఎవరైనా అనిపించుకున్నాడు భయ్య ఈ సినిమాతో. ఒక్క కుర్చీ సాంగ్ తప్ప ఏ సాంగ్ కూడా బాగలేదు భయ్య. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా వరస్ట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇప్పటికీ చెప్తా ఈ సినిమా అంతలా హైప్ పెంచి ఆ హైప్ ని అందుకోకపోవడానికి గల మెయిన్ కారణం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ భయ్య. ఏం బాగలేవు అసలు. తమన్ గారు ఇంకొంచెం కష్టపడి మంచి సాంగ్స్ అండ్ బీజిఎం ఇచ్చుంటే వేరే లెవెల్లో ఉండేది అనిపించింది నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ ఓకే భయ్య బాగానే ఉంది. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్, కుర్జీ సాంగ్, బాబు డ్యాన్స్ ఇవి చూడాలంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్లాల్సిందే. అండ్ అలాగే ఇంటర్వెల్, క్లైమాక్స్. సినిమాలో డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే సెకండ్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది. వీక్ క్యారెక్టర్స్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒకటే మాట భయ్య, మహేష్ బాబు గారిని తనివి తీరా చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తే సరిపోద్ది.